నమస్కారం ఐటీ వార్తలకి స్వాగతం। శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఘనంగా ధ్వజారోహణం కార్యక్రమం నేడు స్థానిక కోనేటి పాలెం వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు గురువారం శేషవాహనంపై ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు మంగళ వాయిద్యాల మధ్య ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు। అనంతరం స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణలతో బ్రాహ్మణ వీధి, నగిరి వీధి, బజార్ వీధి, కుమ్మరి వీధి తదితర పురవీధుల్లో ఊరేగించారు। మహిళలు మంగళహారతులతో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు। ఉభయదారులుగా హరినాథ్ చెడ్డి, సత్యవతి, అక్కిం రమేష్, సునంద పాల్గొన్నారు। देव भागमूर्जस्तु दीपकस्तु प्रजातरुणमेवायक्पामावस्तेरके शतमाकसकंसो रुद्रस्य हेति परिभोगणक्तद्रवा अस्मन्गोपधौ स्यातभुक्वीर् यजमानस्य पदोन् पाहि हरि ओम अग्न आगाहि वेदगे कृणानो हव्यता आतगे निहोता सत्स्य वर्गजे हरि ओम शन्नो देवी रविष्टगा आपो भवन्तु वेदगे संयोर्विष्णुमन्त्रः हरि ओम ओम इत्यग्रेभ्या हरेत् नमैति पश्चात् नारायणादेत्यमृतात् ओम इत्येकाक्षरम् नम इति द्वे अक्षरे नारायणादेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याक्षरं पदं यो हवै नारायणस्याक्षरं पदमध्येति अनुपप्रभः सर्वमागिरेति इन्दते నేడు రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఏవో సంధ్య తర్వాత ఇదొకటి కాంక్రీట్ కూడా మనకు వస్తుందన్నమాట। దానికి కూడా మనము ఈ సిఓసి మందులు మనము మొదల దగ్గర కూర్చున్నట్టయితే అనమాట మనకు రైతులు ఏంటంటే చెట్టు అనేది ఎండిపోతుంది కాబట్టి వాళ్ళు ఒకటే మందు స్ప్రే చేస్తారు కాబట్టి మనం అది ఏ రోగం అనేది మనం తెలుసుకొని దానికి మందు అనేది మనం వాడినట్టయితే మనము నివారించుకుంటారన్నమాట। అది 1 గ్రాము మనం లీటర్ నీటి కలిపి మనం పోసినట్టయితే కదా ఈ ఎండు తెగులను మనం నివారించుకోవచ్చు। తర్వాత మనకు వైరస్ తెగులు కూడా మనకు టమాటాలో ప్రధానంగా వస్తుంది కాబట్టి వైరస్ తెగులు నివారణకు మనం ఏంటంటే ఫస్ట్ మనం నారు తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తెచ్చుకోవాలా। తర్వాత అనేది కంట్రోల్లో ఉంటుంది। అలాగే మనము ఈ రసం పీల్చే పురుగులు ఇప్పుడైతే ఈ రసం పీల్చే పురుగులు ఒక వైరస్ ఉన్న చోట నుంచి ముద్దలకు వచ్చినటువంటి తెగులు మనము నివారించుకున్నట్టయితే ఈ వైరస్ తెగులు కూడా మనం నివారించుకోవచ్చు అన్నమాట। కాబట్టి 4 వర్షాలు ఈ వేసో ఈ దోమలు అనేది తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి తిరగకుండా వాటిని నిలిపేయాలంటే అధ్యక్షత వహించి రైతులను ఉద్దేశించవలసి మాట్లాడవలసిందిగా మా కోఆర్డినేటర్ గారిని కోరుతున్నాం। ఆసీనులైనటువంటి ఊనూరు డివిజన్ ఏడీఏ గారు గోకులేష్ నాయక్ గారు మరియు కేవీకే మరియు అలాగే ఏరువా కేంద్రం శాస్త్రవేత్తలు మరియు పుంగనూరు మండలము ఏవో సంధ్య గారు మరియు రామసముద్రం ఏవో ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ శుభోదయం। నా పేరు డాక్టర్ రెడ్డి కుమార్ అండి। నేను కలికిరి కేవీకే మరియు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను। ఇంతకు మునుపు ఈ రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి అనే కార్యక్రమం మనం ఇంతకు మునుపు మదనపల్లిలో చేసుకున్నాం। సో అలాగే వేరే డివిజన్లలో కూడా చేయడం జరిగింది, పొలం లేదు అలాగే. కానీ ఇక్కడ ముఖ్యంగా పుంగనూరు డివిజన్లో చేస్తే
సో రైతులకు కావలసినటువంటి సమాచారం, సో వివిధ పంటలైనటువంటి ఇందాక మాట్లాడినప్పుడు మనకు ఇక్కడ పుంగనూరు డివిజన్లో ముఖ్యంగా వరి, వేరుశెనగ, వాటితో పాటు ఉద్యాన పంటలైనటువంటి టమాటా, ఇంకా అలాగే దానిమ్మ కొంత మోతాదులో సాగు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మనము ప్రస్తుతము తరుణంలో ఈ సంవత్సరం చూసామంటే వర్షాలు ఆశించినంత స్థాయిలో అయినా కూడా మనకేమి లేట్ అయినా కూడా ఇప్పటికీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రైతులందరికీ ముఖ్యంగా ఈ సమావేశం అంటే కేవీకే అనేది ఒకటి మనకు అందుబాటులో ఉంది. అందులోంచి వివిధ రకాలుగా శాస్త్రవేత్తలు అంటే ఉద్యాన శాఖకు సంబంధించి, సస్య రక్షణకు సంబంధించి రకరకాల శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చారు. మీ దగ్గర ఉన్న స్లిప్పుల్లో మీకున్న సందేహాలు అందులో రాసి పంపించి, ఇప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇటువంటిది మంచి అవకాశాన్ని మనం ఎవరు పోగొట్టుకోమని అనుకుంటున్నాను. మంచి సందేహాలంతా రైతులందరూ చెప్పి మన సందేహాలు తీర్చుకుంటారని సమావేశంలో కోరుకుంటున్నాను. మన పంటలకి ఇప్పుడు చూస్తే ఒకరైతే నిన్న మొన్న ఫీల్డ్లో చూస్తే కూడా సార్ ఇక్కడ వేరుశెనగలో బట్నింగ్ ప్రాసెస్ అయితే కనిపించింది సార్. అది కొంచెం మనకు మరి క్యూర్ చేయలేని పరిస్థితి. అట్లాంటి వాటికి కూడా చెప్పండి. మా ఏరియాలో వేరుశెనగ బాగా ఉంటుంది. రబీలో ఈ సంవత్సరమే కొద్దిగా వచ్చింది సార్. రబీలో స్టార్ట్ చేయలేదు, బట్ మేము రబీలో వేసాము, మాకు ఇలా బట్నింగ్ ప్రాసెస్ వచ్చేసింది, నష్టపోయామని ఒకరిద్దరు రైతులు ఫీల్ అవుతున్నారు. నా ఉద్దేశంలో రబీ గ్రౌండ్ ఇస్ ద బెస్ట్ అని అనుకుంటాం సార్. ఇన్వేటెడ్ కండిషన్స్ లో చెప్తాను సార్. ఇంకేమైనా ఉంటే కూడా రైతులు ప్రతి ఒక్కరు చాలా ఫ్రీగా మీకున్న సందేహాలు పంటల పరంగా అడుగుతారని ఆశిస్తున్నాను. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు 6-7 వార్డులలో పర్యటన. రాష్ట్రంలో వైఎస్ఆర్ పథకాలు అమలు కావాలంటే జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం పేర్కొన్నారు. గురువారం స్థానిక గాంధీ రోడ్డు, తూర్పు మోసాల్, తోపుమఠం, ఎంబీటీ రోడ్డు తదితర ప్రాంతాలలో నవరత్నాల కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్రం మాట్లాడుతూ రాష్ట్రం సంక్షేమంగా ఉండాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే జగన్ సీఎం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ము, మనోహర్, నయాజ్, ఇబ్రహీం, దివ్యలక్ష్మి, రెడ్డప్ప, వైసీపీ నాయకులు మురుగప్ప, జయరాం రెడ్డి, షరీఫ్, కిజర్, హరినాథ్ రెడ్డి, తుంగా మంజునాథ్, ఇఫ్తికార్, రాజేష్, సూరి, జయకృష్ణ, శ్రీనివాసులు, వాసు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల పరిధిలోని పాలెంపల్లె, ఊటూరు, గడిదేశి, వేపమాకులపల్లె, మల్లులపల్లి, ముడిపాపనపల్లి తదితర గ్రామాల్లో ద్విచక్ర వాహనాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, అమర్నాథ్ రెడ్డి, మహేంద్ర, నాగరాజ్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాదర్ బాషా, చంద్రశేఖర్ రెడ్డి, రమణ, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుర్తుగా మా हमारे एमएलए साहब इंद्रजी रामचंद्र रेड्डी साहब के वोट, एक हमारे मिथुन साहब के वोट डाल को क्या जगन साहब को सीएम बनाना हमारा नागभूषण आया है। तो इंशाल्लाह होने वाला हमारे चेयरमैन साहब, हमारा पानी का मसला अच्छा बुरा पूरा
क्लियर कराते और क्या कहते हो माइनॉरिटी को 4% रिजर्वेशन दिया 45 पेंशन हमारा नहीं अब्बा नहीं कहां गए अब 20 देश मेरे को नहीं चीज मालूम मुझे मालूम है जरा बोल को करे तो बस हम ना దీంట్లో మాట్లాడు సంస్కృతిలో వాళ్ళకి అర్థం కదా మన పుంగూరు మున్సిపాలిటీలో రావాలి జగన్ కావాలి జగన్ ఈరోజు నాలుగో రోజు 7వ వార్డు 6వ వార్డు రెండు మనం ప్రోగ్రాం చేస్తున్నాము. నవ్యాంధ్రకు నవరత్నాలు అనే జగనన్న ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా వైఎస్ఆర్ భరోసా, పింఛన్ల పెంపు, మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అని జలయజ్ఞం అని నవ్యాంధ్రకు నవరత్నాలు ప్రకటించినారు. ప్రతి ఇంటింటికి చేకూరే విధంగా పిల్లలు చిన్నపిల్లలు బడి చదివే పిల్లలకి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చేట్టుగా 2,000 పింఛన్ని 3,000 రూపాయలు పెంచే విధంగా మన జగనన్న సీఎం చేసుకుంటే ఇవన్నీ మనకి లబ్ధి చేకూరుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గడప గడపకు వైఎస్ఆర్ రావాలి జగన్ కావాలి జగన్ అనే ప్రోగ్రాంలో 4వ రోజు జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏమన్నా అంటే జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధి కావాలంటే ఆయన అత్యధిక మెజారిటీతో మన ప్రియతమ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అది మనకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పి నేను మీకందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ వార్డు 7వ వార్డు గడప గడపకు తిరిగి ప్రచారం జరుగుతూ ఉంది. మీకు తెలుసు జగన్ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీద వాళ్లకు 45 సంవత్సరాలకే పింఛను ఇవ్వడం జరుగుతుందని మేనిఫెస్టోలో పెట్టినారు. ఖచ్చితంగా ఆయన సీఎం అయితే దాన్ని ప్రవేశపెడతారు. ప్రతి ఇంటికి ఇప్పుడైతే రేషన్ కార్డుకి ఒకే పింఛన్ అనే నినాదంతో ఉంది. కానీ జగనన్న వస్తే ప్రతి ఇంటికి ఎంతమంది అర్హులు ఉన్నారో అంతమందికి పింఛను ఇప్పుడు 2,000 ఇస్తున్నారు. ఖచ్చితంగా 3,000 ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఆరేడుగుంట పంచాయతీలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈరోజు ఆరేడుగుంట పంచాయతీ గ్రామానికి ఇంటింటికి కార్యక్రమానికి చేసినాము. ఈ కార్యక్రమంకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు ఆయన పెట్టిన పథకాలు నచ్చి ఇక్కడ మన యువకులు నాగరాజు గారు, శివ, మనోహర్, మునిరంగ స్వామి, ఆనంద, వెంకటరత్నమ్మ మరియు ఇంకా గ్రామస్తులు నాగరాజు అందరూ చేరినారు. ఇదే విధంగా ఈ గ్రామంలో చూపిన ఉత్సాహం అన్ని గ్రామాల్లో చూపి మన 2019 ఎలక్షన్లలో మన అనుషారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారి పథకాలు మన యువకులు, మన కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ గారు మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా అందరికీ తెలియజేసి ఓట్లేపించి గెలిపించల్లా. ఇదే విధంగా 2019 ఎలక్షన్లో గెలిస్తే ఇప్పుడు మనకి కృష్ణా నీళ్లు వచ్చినాయి, కృష్ణమ్మ నీళ్లు వచ్చినాయి. అదే విధంగా ఇంకా మన ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చినారు. పింఛన్ అయితే 200 నుండి 2,000 చేసినారు. 500 నుండి 1,500 చేసినారు. ఆ తర్వాత 3,000 చేసినారు. ఈ విధంగా ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోతే మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ఆయన పోరాడుతున్నాడు. విద్యుత్ ఘాతంలో ఒక వ్యక్తి మృతి. సోమల మండలం ఎస్నడింపల్లి గ్రామానికి చెందిన అమరం కొండప్ప వయసు 25 సంవత్సరాలు, తండ్రి పేరు సిద్దప్ప అనే వ్యక్తి నిన్న విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు సమాచారం. దీనిపై సోమల పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇతనికి 2 పిల్లలు కలరని తెలిపారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం చేస్తున్న యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి మంగళహారతులతో స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి పేదవానికి లబ్ధి చేకూరుతుందని పార్టీ యువనేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కామిరెడ్డి గారిపల్లి, వల్లిగడ్డ పంచాయతీల్లోని గల గ్రామాలలో నవరత్నాల పథకాలపై ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కష్టాలను తెలుసుకున్న రాజన్న బిడ్డగా రాజన్న ఆశయాలను నెరవేర్చగల సత్తా ఒక జగనన్నకే సాధ్యమని, తిరిగి రాజ్యం రావాలంటే జగనన్నకు ఓటు వేసి ఒక అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలలోని ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, జలయజ్ఞం లాంటి అనేక కార్యక్రమాలపై వారికి వివరించి చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 25 లక్షల గృహాలు కట్టించడం జరుగుతుందని అన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెళ్లకు 45 సంవత్సరాలకే పెన్షన్లు అందజేశామని పేర్కొన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యోజన విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రదీప్, వైసీపీ ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం భాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు గంగాధరం, ఉపాధ్యక్షుడు నాగభూషణం రెడ్డి, సోమల సింగిల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు అమాస మోహన్, మస్తాన్, పుట్టంపల్లి రవీంద్రనాథ్ రెడ్డి, మస్తాన్, మల్లికార్జున, శ్రీనివాసులు, బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వచ్చేటట్టు చేసుకున్నాం మనం. ఈ రోడ్డు సమస్య చూసినాము, ఆ వరకు వేసి వదిలేసినారు. ఇప్పుడు మనం వస్తే 5 సంవత్సరాల ముందు వేసిన రోడ్ అది. టీడీపీ వాళ్ళు ఒక రోడ్ కూడా ఇలా గుర్తు పెట్టుకొని మనం వస్తే మళ్ళీ చేసుకున్నాం. అవ్వా గుర్తు, ఫ్యాన్ గుర్తవ్వా అట్లా చేయొద్దండి మీరు. పెద్దిరెడ్డి సుధీర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఫ్యాన్ గుర్తుకే ఓటు, ఫ్యాన్ గుర్తుకే ఓటు. జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పులిచెర్ల మండలాలలో పలు గ్రామాలలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి.
పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి కోసమే జనసేన పార్టీలోకి వచ్చాను. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్. నేడు స్థానిక పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎంతోమంది నాయకులు వచ్చి వెళ్తున్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని, తనను చిన్నప్పటి నుంచి ఆదరించి అభిమానించినటువంటి పుంగనూరు నియోజకవర్గానికి అక్కడ ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలని రాజకీయాల వైపు ద్వేషంతో రామచంద్ర యాదవ్ గత కొద్ది సంవత్సరాలుగా పుంగనూరు నియోజకవర్గం మొత్తంలో సర్వే చేస్తూ ఇంటింటా ప్రతి గడప తిరుగుతూ స్వతంత్ర అభ్యర్థిగా తన జీవితాన్ని మొదలుపెట్టి విద్యార్థుల కష్టాలను, అన్నదాతల అయినటువంటి రైతన్నుల కష్టాలను, పై చదువులు చదువుకొని ఉద్యోగులుగా లేనటువంటి నిరుద్యోగుల కష్టాలను, ఆడపడుచుల కష్టాలను ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి కష్టాలను తెలుసుకుంటూ పుంగనూరు నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులు కానీ, రైతులకు సంబంధించినటువంటి పంటలను దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు మరియు 100 పడకల హాస్పిటల్ లేక ఇంకా అనేక రకాల అభివృద్ధి పనులు వచ్చేటువంటి నాయకులు చేయలేక పుంగనూరు వర్గ ప్రజలకు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు మరియు నాయకులు పాల్గొన్నారు. ముందుగా జనసేన పార్టీ 5వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలందరికీ. నేను ఇంత పెద్ద కుటుంబంలో మెంబర్గా అయ్యి మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు 17వ తేదీన రాజకీయంగా నిర్ణయం తీసుకొని ప్రజల ముందుకు వచ్చాను. దీనికి కారణము పుంగనూరు నియోజకవర్గము గత 30-40 సంవత్సరాల నుండి అన్ని రంగాల్లో రాష్ట్రంలో పూర్తిగా వెనకబడిన నియోజకవర్గంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఎటువంటి సౌకర్యాలు లేవు. విద్యాపరంగా చదువుకోవడానికి, ఉన్నత విద్య చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవు. ఆరోగ్య సంబంధించి ఓ మంచి హాస్పిటల్స్ లేవు. యువత ఉద్యోగం చేయడం కోసము గత 20-30 సంవత్సరాల నుండి పుంగనూరులో పారిశ్రామికంగా ఎటువంటి ఫ్యాక్టరీ కానీ కంపెనీ కానీ రాలేదు. అదేవిధంగా మన ప్రాంతంలో రోడ్డు రవాణా సమస్యలు తీసుకుంటే పూర్తిగా వెనకబడి ఉన్నాము. పుంగనూరు నియోజకవర్గంలో 1150 గ్రామాలు ఉంటే దగ్గర 750 గ్రామాలకు ఈరోజు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీ డిపో లేని నియోజకవర్గం కేవలం పుంగనూరు నియోజకవర్గము. అదేవిధంగా కనీసం ఒక్క ఏరియా హాస్పిటల్ కూడా, ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గము. ఈరోజు ఒక్క టెక్నికల్ కాలేజ్ కానీ, ఒక మంచి ఉన్నత విద్యకు సంబంధించిన కాలేజీలు కానీ లేని నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గము. ఫ్యాక్టరీలు లేని నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గము. ఈరోజు మనము 2019 అని డేట్ రాసుకుంటున్నాము, సంవత్సరం రాసుకుంటున్నాము, కానీ ఇక్కడ పరిస్థితులు
ఇక్కడ అభివృద్ధి తీసుకుంటే 1980-90లో ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. దీని అంతటికీ కారణము ఇక్కడ ఎవరైతే నాయకులుగా వస్తున్నారో, పార్టీలు వస్తున్నారో, ప్రభుత్వాలు వస్తున్నారో, సొంత అభివృద్ధి కోసం తప్ప ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన ఏ ఒక్క నాయకుడు లేరు. ఇప్పటి వరకు పుంగనూరు నియోజకవర్గానికి 13 మంది ఎమ్మెల్యేలు వస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా తనకు వచ్చిన 5 సంవత్సరాల అవకాశంలో పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసింటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు మనం 1980-90లో దీనికోసం అయితే పోరాటం చేశామో, మనకు నీళ్లు కావాలి, రోడ్లు కావాలి, కాలేజీలు కావాలి, ఆసుపత్రులు కావాలి. ఈరోజు కూడా వాటి కోసమే పోరాటం చేస్తున్నాం తప్ప ఇక్కడ వచ్చిన నాయకులు కానీ, పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ ఏ ఒక్కరూ దీనికోసం పోరాటం చేసింది లేదు, కనీసం ప్రయత్నించింది లేదు. నాయకులు అవుతున్నారు కానీ గత 20-30 సంవత్సరాల నుండి పూర్తిగా పుంగనూరు నియోజకవర్గం ఓడిపోతూనే ఉంది. పుంగనూరు ప్రజలు ఓడిపోతూనే ఉన్నారు. నాయకులు కలుస్తున్నారు, పార్టీలు కలుస్తున్నాయి. పుంగనూరు నియోజకవర్గం మాత్రం గత 30 సంవత్సరాల నుండి ఓడిపోతూనే ఉంది. ఇది కరెక్ట్ కాదు. 2019 సంవత్సరం నుండి పుంగనూరు నియోజకవర్గం రూపురేఖలు మారాలి. ఇక్కడ అభివృద్ధి కావాలి, ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు కావాలని మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఇక్కడ గెలవాల్సింది నాయకులు కాదు, పుంగనూరు నియోజకవర్గం గెలవాలి అనే ఉద్దేశంతో గత నెల అంటే జనవరి 17వ తేదీ నేను రాజకీయంగా నిర్ణయం తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను. ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ జెండాతో సంబంధం లేకుండా నేను రాజకీయాల్లోకి వస్తున్నానని నేను ప్రకటించడము, తర్వాత ప్రజల్లోకి వెళ్ళడము, అందరూ నన్ను ఆశీర్వదించడము, స్వాగతించడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితి తీసుకుంటే ఈరోజు పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, ప్రజల సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. కేవలం 2 వ్యక్తుల మధ్య రాజకీయం నడుస్తోంది. 5 కోట్ల జనాభా ఉన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2 వ్యక్తులు, 2 కుటుంబాలు ఈరోజు రాష్ట్రాన్ని శాసించే పరిస్థితుల్లో ఉంది. దీనివల్ల రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఇక్కడ నియోజకవర్గంలో మన జెండా ఎగరేయాల్సిన అవసరం అందరూ కలిసి వస్తారని, మనందరం కలిసి పోరాడమని, ఈ పోరాటంలో మీ ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్ట నష్టం వచ్చినా నేను ముందుంటాను. మీ కుటుంబంలో సభ్యుడులాగా ఉంటాను. ఈరోజు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పుంగనూరు రాజకీయానికి, పుంగనూరు నియోజకవర్గానికి చరిత్ర అవ్వాలి. 2019 తర్వాత అభివృద్ధి చెందాలి. భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జనసేన సైనికులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై పుంగనూరు, జై జనసేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.